ఒక రూట్ చూపిస్తాడు. నేనేమో నీకు చూపించడం చెప్పట్లేదుగా. కాకపోతే తపన ఇప్పుడిప్పుడే ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఒక దారి కాదు, నీకు 4 దారుల్లోంచి సహాయం లభించేటట్టు దేవుడు చేస్తాడు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు, సీదేయాల్సిన అవసరం లేదు. దేవుని వైపు చూడు, సంతోషంగా ప్రశాంతంగా ఉండు, విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండు, దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండు, దేవుని పని యందు పరిచర్య యందు తృష్ణ కలిగి ఉండు. అసలు వాటి గురించి మర్చిపో. అవమానపరిచేవాడిని అవమానపరచని, నవ్వేవాడిని నవ్వని, ఏడిపించేవాడిని ఏడిపించని, ఎగతాళి చేసేవాడిని ఎగతాళి చేయని. రేపు వీళ్ళందరూ సిగ్గుపడేటట్టు దేవుడు నీ తలనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, గట్టి చెప్పు. ఏమన్నా డౌట్ ఉందా నీకు? దేవుడు పట్టించుకోవడానికి ఏమైనా అనుమానం ఉందా? లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. కానీ నువ్వు దాని గురించి థింక్ చేయవు.